రావట్లేదు. పక్కా నేననుకున్నదే చెప్పబోతున్నాడా? లేదంటే ఇంత టైం ఎందుకు తీసుకుంటాడు? ఎన్ని సినిమాల్లో చూడలేదు, హీరోకి ప్రపోజ్ చేయడం కష్టంగా ఉన్నప్పుడు ఇలా వాష్రూమ్కి వెళ్లి ధైర్యం నింపుకొని వస్తాడు. ఇది కూడా పక్కా అదే. అవును, ఒకవేళ ప్రపోజ్ చేస్తే నేనేం చేయాలి? తిరిగి నేనేం చెప్పాలి? అయ్యో, చాలా టెన్షన్ గా ఉంది. నేను ఏదో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ప్రస్తుతానికి ప్రపోజల్ పోస్ట్ పోన్ చేద్దామా? సారీ, కాస్త లేట్ అయింది. అది ఫోన్ కాల్ రావడంతో కొంచెం లేట్ అయింది. పర్వాలేదు సార్. అన్నట్టు మీరేదో చెప్పాలన్నారు. అది అసలు నేనేం చెప్పాలనుకున్నానంటే, నేను నిన్ను మీరు నన్ను నేను నిన్ను ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. ఇలా ఉండాలా? ఎలా ఉండాలి సార్? ఇది చెప్పడానికి ఇంత దూరం తీసుకొచ్చారా? అది కాదు, నేను నీతో ఒక విషయం మాట్లాడాలి. మాట్లాడండి. ఆర్డర్ సార్. అఖిల, నీకేం కావాలో చెప్పు. ఏదైనా పర్లేదు సార్, మీరేం తీసుకుంటారో నాకు అదే తెప్పించండి. మీ కేఫ్లో ఏం బాగుంటుందో అది 2 ప్లేట్స్ తీసుకురండి. అలాగే 2 కాఫీ తీసుకురండి. అలాగే సార్. విచ్ కాఫీ సార్? బ్లాక్, కోల్డ్ కాఫీ, హాట్ కాఫీ, క్యాపిచినో, లాటే, రెడ్ ఐ, మోచా, ఎక్స్ప్రెసో. అయ్యో, ఏదో ఒకటి ఇవ్వండి. ఓకే మేడం. ఓకే సార్. సరే. అయ్యో భగవంతుడా, ఈయనేం చెప్పాలనుకుంటున్నారు? నేను అనుకున్నదే అయితే తిరిగి నేనేం చెప్పాలి? ఆ విషయం చెప్పిన ప్రాబ్లం, చెప్పకపోయినా ప్రాబ్లం. ఎందుకైనా మంచిది మ్యాటర్ డైవర్ట్ చేయడమే బెటర్. లేదంటే నేనేం చెప్పాలనే కంగారుకి ఇక్కడే తల తిరిగి పడిపోయినా ఆశ్చర్యం లేదు. చూడు, ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను కానీ చెప్పలేకపోతున్నాను. ఇక నా వల్ల కాదు. విషయం ఏంటంటే, అయ్యో సార్, నేను కూడా ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అవునా? ఏంటది? ముందు నువ్వే చెప్పేసి. లేడీస్ ఫస్ట్ కదా. అది నేను అది కొంపదీసి నేను చెప్పాలనుకున్నదే చెప్తుందా? అదే జరిగితే నా అంత అదృష్టవంతుడు ఎవ్వడూ ఉండడు. మావా, ఏంట్రా అర్జెంటుగా రమ్మను? నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదురా. ఏం లేదు, నీ ఫ్రెండే కదా, మొహమాటం లేకుండా చెప్పు. నా దగ్గర ఈ దాపరికాలు ఎందుకు చెప్పు? అంతొద్దు, చెప్తాను. నేను చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను రా. అఖిల మాతో ఏం చెప్పిందో తెలుసా? ఇతను మా సార్, ఇద్దరం ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నామని నాకు లక్ష్మికి కూడా పరిచయం చేసింది. కానీ ఇద్దరు లవర్స్ లాగా ఎక్కడ పడితే అక్కడ చట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్నారని ఎక్కడో కొడుతుంది. అఖిల గురించి ఆలోచించాలరా. అసలే పెళ్ళిడికి వచ్చిన పిల్ల. జరగరాంది ఏదైనా జరిగితే సమస్య అవుతుంది. నువ్వు చెప్పింది అర్థమైంది మావా. ఇప్పుడు అఖిల వాళ్ళ సార్ ఇక్కడికి వచ్చారా? అవునరా, నేను అలా వెళ్తూ వాళ్ళని చూశాను. నేను వాళ్ళని చూడడం ఇది 3వసారి. ఈసారి మాత్రం నా మనసు ఇగ్నోర్ చేయలేకపోతుంది, తేలిగ్గా తీసుకోలేకపోతున్నాను రా. అఖిల ఎలాంటిదో తెలుసు కదా, అందరినీ తొందరగా నమ్మేస్తుంది. వాళ్ళ సార్ గురించి కూడా తెలుసుంటే జాగ్రత్త పడొచ్చు. అందుకే నేను పిలిచాను. ఇక టెన్షన్ వదిలే మావా, నేను చూసుకుంటాను కదా. నువ్వు అఖిల మీద చూపించే జాగ్రత్త నాకు అర్థమైంది మావా. మన జాగ్రత్తలో మనం ఉండాలి అంటావు. పద వెళ్దాం. రే వినోద్, మనం అఖిలకి తెలియకుండా ఇక్కడి నుంచే చూడాలి. తెలిస్తే అనుమానిస్తున్నాం అనుకుంటుందిరా. ముందు లోపల అఖిల ఎక్కడుందో తెలియాలి కదా. అక్కడి నుంచి అఖిలకి కనిపించకుండా ఉందాం. సరే, జాగ్రత్తగా ఉండాలి. అఖిలకి కనిపించకూడదు. వెళ్దాం, పద పద. ఇది నా ఒపీనియన్. ఇదే ఫైనల్ అని నేను చెప్పట్లేదు. అఖిలకి నా కొడుకుకి పర్ఫెక్ట్ జోడి అని నాకు అనిపించింది. అందుకే నేను డైరెక్ట్గా అడిగాను. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. మీ అభిప్రాయం మీరు చెప్పండి. తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. అయ్యో వదిన గారు, మీరిలా సడన్ గా అడిగేసరికి ఏం చెప్పాలో తెలియట్లేదు.
నేను కూడా నా కొడుకు పెళ్లి గురించి ఇప్పటిదాకా ఆలోచించలేదు. కానీ అఖిలని చూడగానే నేను అడగకుండా ఉండలేకపోయాను. అందుకే డైరెక్ట్గా మీ ఇంటికొచ్చి మరీ అడుగుతున్నాను. ఏంటి గిరిజ ఇది? మమ్మల్ని ఒక మాట కూడా అడగకుండా నీ అంతటి నువ్వే డెసిషన్ తీసుకుంటే ఎలా? అదీ కాక అఖిల వయసు చిన్నది. అసలు వాళ్ళు పెళ్లి చేసే ఆలోచనలో ఉన్నారో లేదో. భద్రావతి, నువ్వు సైలెంట్గా ఉండు. ఎందుకు ఇలా మధ్యలో ఏదో ఒకటి మాట్లాడుతుంటావు? అయ్యో దేవుడా, ఏం చేయాలి? ఈ విశ్వనాథ్ సార్ పదే పదే ఫోన్ చేస్తూనే ఉన్నారు. ఈసారి నన్ను వదిలేలా నువ్వే ఏదో ఒకటి చేయాలి దేవుడా. చూడండి వదిన గారు, మీ మనసులో మీరేమనుకుంటున్నారో అది చెప్పండి. మాకెలాంటి ప్రాబ్లం లేదు. అది మేము అత్తయ్య గారు అఖిలని చూడగానే మీకేమనిపించిందో అది ఇంటికొచ్చి తెలియజేశారు. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. కానీ క్షమించండి అత్తయ్య గారు, ఎందుకంటే ఈ సంబంధం ఒప్పుకోవడం కుదరదు. అయ్యో, ఈసారేంటి చెప్పాలి అని పట్టుపట్టి కూర్చున్నాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? చెప్పకిలా, ఏదో చెప్పాలన్నావు. అది నేను సార్, ఏం లేదు. నిన్న నాకు నిఖిల్కి చిన్న గొడవ జరిగింది. తను నా గురించి ఏమనుకుంటుంది అసలు? అయ్యో, నాకు ముందే తలనొప్పిగా ఉంది. నువ్వు ఇలాంటివి చెప్తే బుర్ర బద్దలయ్యేలా ఉంది. అసలు విషయం ఏంటో చెప్పాలి కదా. సార్, మీరు నేను ఫ్రెండ్స్. నిఖిల మాత్రం మన గురించి ఏదేదో ఊహించుకొని అక్కతో చెప్తాను అంటుంది. మేము జస్ట్ ఫ్రెండ్స్ అంతే. నువ్వు అక్కకి చెప్పి పెద్ద సీన్ క్రియేట్ చేయకు అంటూ నిఖిలకి బుద్ధి చెప్పాను. ఇంకోసారి నా జోలికి రాకుండా చేశాను. మీరే చెప్పండి సార్, మనం జస్ట్ ఫ్రెండ్స్ అంతే కదా? అవునవును, నువ్వు చెప్పింది కరెక్ట్. మనం జస్ట్ ఫ్రెండ్స్ అంతే. అమ్మయ్యా, సార్ మనసులో ఎలాంటి ఉద్దేశం లేదని అర్థమైంది.